ఈ బ్రహ్మాండమైన భూగర్భమున ఒక్కొక్క ప్రదేశమందు ఒక్కొక్క లోహం కనిపించినట్లే ఈ భారతదేశమందు సర్వశాస్త్ర వేద ఉపనిషత్ తత్వంలో సారమైన సనాతన ధర్మము ఉత్పత్తి అయినది. భారతీయుల భాగ్యము అన్నట్ల వారి పుట్టినిల్లుగా ఉన్న ఈ సనాతన ధర్మపు గనులు ఎచ్చటి నుండి ప్రారంభమనో అచ్చటనే అందు నిమిత్తమై నాయకులు, విచారకులు, విమర్శకులు, ప్రచారకులు, ప్రబోధకులు ఉద్భవింతురు. అట్టి మతమునకు చెందిన వారు మహాపురుషులు, నిష్కామ కర్మయోగులు, పండితోత్తములు, ప్రజ్ఞావంతులు, ఋషులు, దైవాంశ సంభూతులు, యజ్ఞపురుషులు ఈ భారతదేశమంతే అనేకులు ఉద్భవించిరి. వీర్ల ఆధారం వలనే ఇట్టి అనుభవసిద్ధమైన ఆధ్యాత్మిక సారము దేశమంతయు ప్రవహించినది. ఈ రీతిగా లోకమంతయు సనాతన ధర్మము సారవంతమై అభివృద్ధి చెందినది. ఎన్ని దేశముల ప్రవహించనో ఆది స్థానము భారతదేశమే.